అలా ఏళ్ల తరబడి యాసిడ్ తగ్గించే మందులు వాడితే ఏంటంటే బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి ఇంటెస్టిన్లో, స్టమక్లో, అవన్నీ పోయి అసిడిటీ తగ్గడం వల్ల బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ రావడం, బాడీలో B12 ఇవన్నీ తగ్గిపోవటం అనేది జరుగుతుందండి. సో స్టమక్లో కొంచెం యాసిడ్ ఎప్పటికీ అవసరం. ఎందుకంటే యాసిడిటీ మనకి డిఫెన్స్ మెకానిజం, మనకి డిఫెన్స్ మినిస్టర్ లాంటి మినిస్టర్ అనమాట యాసిడ్ స్టమక్లో. అది చెడుది కాదు. ఏమవుతుందంటే మనకి చాలామంది బ్యాక్టీరియాలు ఇలాంటివి కంటామినేటెడ్ ఫుడ్స్ తిన్నప్పుడు యాసిడ్ చాలా మటుకు ఆ బ్యాక్టీరియాని, ఆ సూక్ష్మజీవుల్ని చంపేసి చాలా మటుకు పేషెంట్ని రక్షిస్తూ ఉంటాయి అవి. ఇది కామన్. ఇదేంటంటే టీబీ అనేది ఇండియాలో కామను. ఇంటెస్టినల్ టీబీ అనేది కూడా మేము ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. కానీ స్టమక్లో టీబీ ఎందుకు ఉండదంటే చాలా మటుకు వెరీ రేరు. ఎందుకంటే యాసిడ్ అనేది ఆ టీబీ సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది. అది జస్ట్ ఉదాహరణకి చెప్తున్నాను. సో టీబీ స్టమక్లో ఈ యాసిడ్ వల్ల టీబీ బ్యాసిలస్ చచ్చిపోతుంది. కాబట్టి ఈ యాసిడ్ అనేది చెడుది కాదు. మరీ ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల ఈ యాసిడ్ న్యూట్రలైజ్ అవ్వకుండా ఉంటేనే అప్పుడు స్టమక్లో అల్సర్స్ ఇలాంటివి యాసిడిటీ అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఇలాగా ఓవర్ ద కౌంటర్ తీసుకుంటే ఏళ్ళ తరబడి యాసిడ్ తగ్గిపోయి తర్వాత B12 డెఫిషియన్సీసు, ఐరన్ డెఫిషియన్సీసు, తర్వాత ఒక్కొక్కసారి ఈ ప్యాంటోప్రజోల్ కానీ ఇలాంటి మందులు తీసుకుంటే బోన్స్ వీక్ అయిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అంటాం. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ కూడా రావచ్చు. కాబట్టి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వకుండా ఇలాంటి మందులు ఎక్కువ రోజులు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా చేయకూడదు.